ప్రధానంగా ఈ బడ్జెట్ 3 లక్షల చిల్లర కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్లో గత ప్రభుత్వం అంటే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చే ముందు ఎంప్లాయీస్కి చాలా హామీలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చాలా ఆశ కూడా పెట్టుకున్నారు. ఎంప్లాయీస్ మంచి జరుగుతుందని, వారికి కావాల్సినటువంటి బకాయిలు కానీ అన్నింటిలో కూడా ఒక న్యాయం జరుగుతుందన్న ఆలోచనతో ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారన్నది వారు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. వాస్తవంగా కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని. అయితే ఇప్పుడు 10 నెలలు పూర్తయింది అధ్యక్ష. ఐఆర్ గురించి రాగానే కొత్త ప్రభుత్వం రాగానే ఒక మంచి ఐఆర్ని ప్రకటిస్తామని చెప్పి ఎలక్షన్ ముందు కూడా చెప్పినారు. అలానే పిఆర్సీకి సంబంధించి కూడా ఒక కమిటీని వేస్తాము, ఆ కమిటీ ద్వారా ఒక మంచి పిఆర్సీని వేస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం గతంలో 2014 ఏదైనా తప్ప దయచేసి మంత్రులకు మనం ఏంటంటే ఒక మెంబర్ ఎవరైనా గనక రాంగ్ మాట్లాడి వినండి రాంగ్ మాట్లాడితే మీకు రిప్లైలో మీరు వాస్తవాలు చెప్పండి, అన్ని వివరంగా చెప్పండి, ఇబ్బంది ఏమి లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2014-19లో అధికారంలోకి రాగానే అమ్మా కూర్చో 2019-24 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి కేబినెట్ లోనే ఐఆర్ని 27% ఇవ్వడం కానీ, ఆ తర్వాత పిఆర్సీని 23%, కోవిడ్ 2 సంవత్సరాలు ఇబ్బందులు పెట్టినా కూడా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఆంజనేయులు గారు అంటే బలవంతులని తెలుసు కానీ వేరే ఆంజనేయులు గారు మీరు మరీ ఎక్కువైపోతుంది. ఈ ప్రభుత్వం వేరే ఆంజనేయులు గారు ఈ ప్రభుత్వం ఒక మెరుగైన అదే ఆంజనేయులు అంటేనే తట్టుకోలేము, వేరే ఆంజనేయులు అంటే ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైన ఐఆర్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అధ్యక్ష. 10 నెలలు అయింది, ఇంతవరకు ఐఆర్ని ఇవ్వడం కానీ పిఆర్సీ మీదకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రపోజల్స్ కూడా ఈ రోజుకి కూడా రెడీ కాకపోవడం అన్నది. అలానే దానికి తోడు అధ్యక్ష ఈ 6 నెలలకు ఒకసారి డిఏని ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. లాస్ట్ గవర్నమెంట్ మార్చిలో ఎండ్ అయింది, జనవరి దాకా డిఏలు అన్ని కూడా అప్డేట్ చేసేస్తున్నాయి అధ్యక్ష. అయితే 2024కు సంబంధించినటువంటి 2 డిఏలు కానీ ఇప్పుడు డిఏ కానీ 3 డిఏలు కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అటు ఐఆర్ గురించి కానీ పిఆర్సీ గురించి కానీ డిఏల గురించి కానీ ఏ విధమైనటువంటి హామీ కూడా లేదు అధ్యక్ష. అయితే నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. ఈ బడ్జెట్ ఇచ్చిన దాంట్లో అలొకేషన్స్ లో 2024-25కి బేసిక్ పేకి 2025-26 బడ్జెట్కి వచ్చేటప్పటికి 8 కోట్లు తగ్గించి బడ్జెట్ లో చూపించడం కూడా జరిగింది అధ్యక్ష. అంటే శాలరీ ఏ విధంగా 2025-26కు తగ్గుతుంది అంటే ఐఆర్ కానీ పిఆర్సీ కానీ లేదనుకుంటే డిఏలు కానీ యాడ్ అయితే శాలరీస్ ఇంకా చాలా పెరగాలి, కానీ పెరగకపోగా కానీ 8 కోట్ల రూపాయల దాకా తగ్గించి 2025-26కి సంబంధించి బేసిక్ పేలో మనకు తగ్గించి చూపించడం కూడా జరిగింది. దీని మీద ఎంప్లాయీస్ అంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అసలు ఏం జరుగుతా ఉంది అంటే సంవత్సరం మొత్తం కూడా మాకు ఐఆర్ కానీ డిఏలు కానీ ఇచ్చే పరిస్థితి లేదా, పిఆర్సీ గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదా అని. టోటల్ గా శాలరీస్ మొత్తం తీసుకున్నా కూడా 54,000 కోట్లు లాస్ట్ ఇయర్ ఖర్చు అయితే ఈ ఇయర్కి వచ్చేటప్పటికి 57,000 కోట్లు మాత్రమే చూపించారు. కాబట్టి దీన్ని బట్టి కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అలానే ఈ పిఆర్సీ బకాయిలు కానీ డిఏకి సంబంధించిన బకాయిలు కానీ ఏమాత్రం ఇస్తారన్న నమ్మకం కూడా ఉద్యోగస్తులు లేక చాలా ఆవేదన చెందుతా ఉన్నారు అధ్యక్ష. దీని మీద బడ్జెట్ లో ఏదైనా మార్పులు చేయడం కానీ దాని మీద ఒక హామీ కానీ కోరుకుగా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా డిఏకి సంబంధించి పిఆర్సీకి సంబంధించి బకాయిలు కానీ పిఎఫ్ఏపీజీఎల్ఐ లోన్స్ కానీ ఇవన్నీ కూడా పాత బకాయిలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. నేను దాని గురించి కూడా స్పెసిఫిక్ గా మాట్లాడట్లా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 22,000 కోట్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 3,000 కోట్లు బకాయిలు 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంకా సంవత్సరం రోజులు ఉంది, సుమారుగా ఇంకొక 3,000 కోట్లు కూడా అవసరం రావచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక 1,000 కోట్లు మాత్రమే చూపించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఎంప్లాయీస్ అంతా కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. ఇకపోతే 2వ పాయింట్కి వచ్చేటప్పటికి అధ్యక్ష కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి మంత్రివర్యులు కూడా ఆలోచించాలి అధ్యక్ష. సుమారుగా 10,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 24 సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు.
రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే కూడా వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. వారందరినీ కూడా రెగ్యులర్ చేయడానికి మనం అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ బిల్ పాస్ చేసుకున్నాం. జీవో నెంబర్ 114 కూడా దానికి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే అందులో భాగంగా లాస్ట్ గవర్నమెంట్ ఒక 3000 మందిని కంప్లీట్ చేసింది అధ్యక్ష. ఇంకొక 7000 మంది పెండింగ్ ఉన్నారు. వారందరూ కూడా చాలా మంది, కొంతమంది ఈ మధ్య ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష. పెద్ద మనసు చేసుకొని గవర్నమెంట్ ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పెద్ద శాలరీస్ కూడా ఏం పెరగవు అధ్యక్ష. ఆల్రెడీ వాళ్ళు 57,000కి రీచ్ అయి ఉన్నారు కాబట్టి శాలరీస్ కూడా పెద్ద పెరిగేది, ఆర్థికంగా కూడా పెద్ద ఇబ్బంది కూడా కాదు కాబట్టి ఆల్రెడీ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు అసెంబ్లీ కౌన్సిల్లో కూడా బిల్ పాస్ అయిన తర్వాత వారి ఆ బిల్లుకి కూడా మనకి విలువ లేకపోతే ఇంకా అసెంబ్లీ మీద కౌన్సిల్స్ మీద ప్రజల్లో ఒక నమ్మకం కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి వాళ్ళు ఎంతో మంది కూడా లేరు అధ్యక్ష. సుమారుగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే 3000 చిల్లర మంది ఉంటారు, మొత్తం మీద 7000 మంది ఉంటారు. ఈ 7000 మందిని గవర్నమెంట్ కనుక రెగ్యులర్ చేస్తే వారి జీవితాలకు ఒక అర్థం ఉన్నట్టు అవుతుంది అధ్యక్ష. 25 సంవత్సరాలు పెద్ద వాళ్ళు ఎక్కువ కాలం సర్వీస్ కూడా చేయరు, మాక్సిమం ఒక 5-6 సంవత్సరాలకు రిటైర్డ్ అయిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి సంబంధించి బడ్జెట్ లో ఒక స్పష్టమైనటువంటి హామీని గౌరవ మంత్రివర్యులు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. అలానే మనబడి నాడు నేడుకు సంబంధించి కూడా సుమారుగా ఒక 1000 కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్ అలొకేషన్స్ లో కనిపించింది అధ్యక్ష. థర్డ్ ఫేజ్ లో సుమారుగా 16,000 స్కూల్స్ పెండింగ్ ఉన్నట్టున్నాయి అధ్యక్ష. అవన్నీ కంప్లీట్ చేయడానికి ఈ ఫండ్స్ అన్ని కూడా ఇన్సఫిషియంట్ అన్నది నాకు స్పష్టంగా కూడా అర్థమవుతా ఉంది అధ్యక్ష. అట్లనే ఇంకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి వచ్చేటప్పటికి అధ్యక్ష, సుమారుగా లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి అంతకు ముందు గవర్నమెంట్ 1.5 year పెండింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. 1778 కోట్లు వాటన్నింటినీ కూడా రిలీజ్ చేసేసింది అధ్యక్ష. సింగిల్ డేలో 1778 కోట్లు రిలీజ్ చేశారు అధ్యక్ష. అయితే ఆ తర్వాత ఎవ్రీ 3 months ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అవుతుంది అధ్యక్ష. ఈ లాస్ట్ గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పటికి ఒక 2 quarters ఎప్పుడు కూడా 2 quarters పెండింగ్ ఉంటాయి, 2 quarters పెండింగ్ ఉన్నాయి. మళ్ళా ఈ మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో 1 quarter పెండింగ్ ఉండింది. తర్వాత 1 సంవత్సరం అయిపోయింది అధ్యక్ష. కొత్త గవర్నమెంట్ వచ్చి ఇక్కడ 1 quarter రిలీజ్ చేసింది, ఇంకొక 3 quarters పెండింగ్ ఉన్నాయి. అంటే పాత యొక్క 3, కొత్త యొక్క 3, 6 quarters పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. సుమారుగా 7,000 కోట్లు అవసరం అవుతుంది ఆడికాయ. నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకొక 4 quarters అవసరం అవుతుంది. వీటన్నిటికి సంబంధించి కూడా సుమారుగా మనకి ఇక్కడ 2,700 కోట్లు బడ్జెట్ లో పెట్టారు అధ్యక్ష. నాకు తెలిసి 7,000 నుంచి 8,000 కోట్లు మినిమం అవసరం అవుతుంది అధ్యక్ష. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్స్ రిలీజ్ కాక పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. సర్టిఫికేట్స్ కానీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. పిల్లలందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటిది కూడా కనిపించట్లేదు. ఇకపోతే రెండోది అధ్యక్ష, వాలంటీర్స్, సచివాలయ వాలంటీర్స్ ఒక 2,30,000 మంది ఉన్నారు అధ్యక్ష. నేనేమంటానంటే ప్రభుత్వ పాలసీలో భాగంగా వాళ్ళని కంటిన్యూ చేయడమా లేకపోవడం అన్నది వాళ్ళ ఇష్టం అధ్యక్ష. కాకపోతే వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు కాబట్టి కనీసం వాళ్ళకి ఏంటంటే నిరుద్యోగ భృతైన ఎంతో కొంత 3,000-4,000 రూపాయలు ఇవ్వడమా, లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఏదైనా జాబ్ ఆపర్చునిటీ చూపించడమా అన్నా కూడా చేస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అది చిన్న నెంబర్ కాదు అధ్యక్ష.